హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ కాజు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. పూరి, చపాతీ, నాన్స్లోకి చాలా బాగుంటుంది. ఇంట్లోనే మన చేత్తో హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని తింటే ఆ కిక్కే వేరు కదా. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తగినంత జీడిపప్పు వేసుకొని జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 2 కట్ చేసిన ఆనియన్స్, 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 కట్ చేసిన టమోటా ముక్కలు వేసి వేయించాలి. సగం వేగిన తర్వాత చల్లారే వరకు ఉంచి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ పుచ్చపప్పు లేదనుకుంటే 4 పచ్చి జీడిపప్పులైనా తీసుకోవచ్చు. జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసి అందులోనే కొత్తిమీర యాడ్ చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో తగినంత సాల్ట్ వేసి మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి సర్వ్ చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకొని చపాతీ, పూరి, నాన్స్లోకి కాంబినేషన్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.